నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. పెదరాంభద్రపురంలో రైతన్న మీకోసం రైతు వారోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి అనిత రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం. సీఎం చంద్రబాబు వ్యవసాయ వ్యతిరేక విధానాలకు రైతన్న కన్నీరు పెట్టని రోజే లేదు. విమర్శలు గుప్పించిన వైసీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులకు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆదేశాలు. తిరుచానూరులో వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు. కల్కి అలంకారంలో అశ్వవాహనంపై విహరిస్తూ భక్తులను కటాక్షించిన అమ్మవారు. రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట రూరల్ మండలంలోని పెదరాంభద్రపురం గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన రైతన్న మీకోసం రైతు వారోత్సవాల కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ క్రింద జిల్లాలో సుమారు 2,42,000 మంది రైతులకు 320 కోట్ల రూపాయలు జమ చేశామన్నారు. రైతులు సేంద్రియ పద్ధతిలో పంటలను సాగు చేయాలన్నారు. వారంలో ఒకరోజు పాఠశాల విద్యార్థులను సేంద్రియ వ్యవసాయం చేసే పొలాలకు తీసుకువెళ్లి వ్యవసాయం నేర్పించాలన్నారు. అంతకు ముందు ప్రకృతి వ్యవసాయం సాగు చేస్తున్న పొలాన్ని ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆమె పరిశీలించి రైతులతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం అన్నదాత సుఖీభవ సీఎం కిసాన్ పథకంలో భాగంగా పాయకరావుపేట నియోజకవర్గ రైతులకు 25 కోట్లు 60 లక్షల చెక్కును అందజేశారు. ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు మీ అందరూ ఇక్కడికి రావటం, ఇక్కడ రైతులందరినీ కూడా ఒక భరోసాగా మనందరూ ఉన్నామనే భరోసా కల్పించటం, వాటితో పాటు రైతు అనేది చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఈ రోజు రైతు అన్నవాడు దేశానికి వెన్నుముక అని ఎన్ని రాజ్యాలు వచ్చినా, ఎన్ని రాజ్యాలు పోయినా, ఎన్ని ప్రభుత్వాలు లాంటి వాడే. అటువంటి రైతుని ఈరోజు ఘనంగా సన్మానించుకునే ఒక మంచి అవకాశం, అలాంటి రైతులతో ముఖాముఖి ఏర్పాటు చేసుకునే ఒక మంచి అరుదైన అవకాశం నాకు లభించినందుకు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఆ సూపర్ 6 లో భాగంగానే రైతుని సొసైటీలో ధైర్యంగా నిలబెట్టాలి, రైతు అన్నవాడికి భరోసా ఇవ్వాలి అని ఒకే ఒక మంచి కార్యక్రమం చేపట్టారు. ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇందాక ఉదయం నుంచి మా నాయకులందరూ కూడా చాలా అలసిపోయి ఉన్నారు. ఉదయం నుంచి ప్రోగ్రాములు జరుగుతున్నాయి. కానీ రైతు ప్రోగ్రాం అనేసరికి ఈ రోజు ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరు మొహాలు చూడండి అలసిపోయి ఉన్నాయి. అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రైతులే, ఇక్కడున్న మీరందరూ కూడా రైతులే. కానీ ఈ రోజు ఈ కార్యక్రమానికి రావటం నిజంగా నాకు చాలా నేర్పింది అని చెప్పాలి. ఎందుకంటే వ్యవసాయం అన్నది ప్రతి ఒక్కరు కూడా ఏమనుకుంటారంటే ఏముంది, ఆ మట్టిలో వెళ్ళి ఆ మట్టి పిసుక్కోవటమా, లేకపోతే మొక్కలు వేయటమా, లేదు అంటే పంట రాకపోతే అదే పురుగు. శ్రీని గారిని చూసి నిజంగా నేను గర్వపడాలి. ఎందుకంటే శ్రీని గారు లాంటి రైతులు ఈ రోజు చాలా మంది రైతులు మా దగ్గరికి వచ్చారు. ఆ రైతులందరూ కూడా అబ్బాయి వయసు అయితే చిన్న వయసు, నాగేంద్ర ఆ అబ్బాయి వయసు ఎత్తికూడదు 30 ఉంటాయా. తను చెప్పే విధానం కూడా ఎంత ఎఫెక్టివ్ గా చెప్తున్నాడంటే ఉన్న రైతులందరూ వాళ్ళ అనుభవాలు నిజంగా ఏదో ఆర్టిఫిషియల్ గా చెప్పడం కాదు. ఒక అమ్మాయి వచ్చి చెప్పింది, నా కూతురికి ఆస్తమా ఉండేదమ్మా, నా కూతురికి కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం ఉండేది, ఆర్గానిక్ ఫుడ్ పెట్టిన తర్వాత నా కూతురు సైకిల్ తొక్కుకొని వెళ్ళి వాళ్ళకి అమ్మేసి వస్తుంది అని. నిజంగా అమ్మాయి చెప్పేటప్పుడు అమ్మాయి కళ్ళలో చూసాను ఎంత ఆనందంగా అనిపించిందంటే. ఇంకొక అతను పెద్ద ఆయన చెప్తున్నారు, అమ్మ నాకు షుగర్ ఉండేదమ్మా, నేను ఈ రైస్ తినడం మొదలు పెట్టింది అని నా షుగర్ కూడా కంట్రోల్ అయిపోయింది. ఇంకొక రైతు చెప్తున్నారు, పెద్ద ఒక అతను చెప్తున్నారు, ఇంతకు ముందు మా నాన్నకి కూడా తెలియకుండా నేను ఒక ఆవును తెచ్చుకున్నాను, వెళ్ళి ఒక దేశీయ ఆవును కొనుక్కొని వచ్చుకున్నా, దాంతో నేను ఏ ఎరువులకి కూడా అల్లాల్సిన అవసరం లేదు. ఇందాక సౌజన్య చాలా గర్వంగా చెప్తోంది, మేడం ఎరువులు అడగని ఒక విలేజ్ నాకు కనిపించిందండి, ఆ విలేజ్ వాళ్ళు ఎవరు కూడా ఎరువులు అడగలేదు. అంటే విషయం ఏంటంటే ఈ రోజు ఎంత మేరకు మోటివేట్ అవుతున్నారు. టీడీపీ కూటమి ఏడాదిన్నర పాలనలో వ్యవసాయ రంగం పూర్తిగా అధోగతి పాలైందని సీఎం చంద్రబాబు వ్యవసాయ వ్యతిరేక విధానాలకు రైతన్న కన్నీరు పెట్టని రోజే లేదని వైసీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసిందే కాకుండా రైతన్న మీకోసం పంచసూత్రాలు తీసుకొచ్చానని చెప్పినంత మాత్రాన చంద్రబాబును ఎలా నమ్ముతారని ప్రశ్నించారు.
అన్నమయ్య జిల్లా రాయచోటి వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అధికారులు కూటమి ఎమ్మెల్యేల కాలర్ పట్టుకోవడానికి రైతులు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. చంద్రబాబు జీవితం మొత్తం చూస్తే ఆయన ఎప్పుడు సీఎంగా చేసినా ఆ కాలమంతా రైతుల పాలిట శాపంగా మారుతుందని విమర్శించారు. సాగు చేయలేదు. 10 నుంచి 15% రెగ్యులర్ గా జరిగేటువంటి దాంట్లో 15% కూడా వ్యవసాయ పనులు జరగలేదు. పండ్ల తోటల పరిస్థితి అయితే ఇంకా ఘోరం. మామిడి రైతు చాలా దారుణంగా ఇబ్బందులు పడ్డారు. టమాటా రైతులు దాదాపు 18 నెలల నుంచి ఏ 10 రోజులు 10 రోజుల్లో ధర ఉంది కానీ దానికి ధర లేదు. ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు. గతంలో ప్రతిదానికి కూడా ఎంఎస్పీ కేటాయించి రైతులకు తోడుగా ఉండే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈయన బాబు గారు వచ్చిన తర్వాత ఏ పంట కన్నా నీ హయాంలో ఎవరికన్నా కూడా రైతులకు మామిడి సీజన్ అయిపోయిన తర్వాత ఆర్భాటంగా ప్రకటించాడు. ఎకరాకు కేజీకి 8 రూపాయలు ఇస్తాను, 4 రూపాయలు ప్రభుత్వం నుంచి 4 రూపాయలు సేకరించే వాళ్ళ దగ్గర నుంచి. ఎంతమంది రైతులకు ఇచ్చావంటే చెప్పే పరిస్థితి లేదు. ఇచ్చేసామంటాడు. అరాకొరగా కొంతమందికి ఇచ్చి మొత్తం రైతులకు ఇచ్చినట్టుగా తను చెప్పుకోవడం. మామిడి రైతుల పరిస్థితి అలాగే ఉంటే ఏ పంట కూడా ఏ పండించినటువంటి సాగు చేసుకున్నటువంటి ఏ పంటకు కూడా కనీస గిట్టుబాటు ధర అన్నటువంటిది ఎక్కడ కూడా లేదు. అలాగే సంవత్సరానికి 20,000 రూపాయలు పిఎం ఇచ్చేది కిసాన్ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 20,000 ప్రతి రైతుకు ఇస్తాను అన్నాడు. మరి అది ఒకటేసారి ఇస్తానన్నాడు. అది కూడా మాట తప్పి మొదటి సంవత్సరం 1 రూపాయి రైతులకు ఇవ్వలేదు. రెండో సంవత్సరం ఈ ప్రభుత్వం నుంచి 10,000 రూపాయలు మాత్రమే ఇచ్చాడు. 30,000 రూపాయలు ప్రతి రైతుకు బాకీ పడ్డాడు రైతు భరోసా కింద. అది ఒక పక్కనైతే విత్తన సేకరణ అటువంటిది దాదాపు లేదు. విత్తన పంపిణీ కార్యక్రమాలు అయితే ఎక్కడ కూడా సబ్సిడీలో సరైనటువంటి రైతులకు అందించిన ప్రక్రియ లేదు. ఎరువులు చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. ఏ రకంగా చూసుకున్నా ఈరోజు రైతు బాగుంటే ఊర్లు బాగుంటాయి, వ్యాపారస్తులు బాగుంటారు, అన్ని రకాలుగా కూడా కొంచెం మేలు జరుగుతుంది. రైతు సంతోషం ఉంటేనే జరుగుతుంది. కానీ ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రభుత్వంలో ఉన్న రైతు ముఖంలో కళ ఉండదు. ఎందుకంటే పండించేటువంటి ఆయనకు మనస్ఫూర్తిగా ఏది సాయం చేయడు రైతులు. ఆయన దాదాపు 16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఏ సంవత్సరం కూడా రైతు పూర్తి స్థాయిలో సంతోషపడినటువంటి రోజే లేదు. ఇటువంటి పరిస్థితులు ఏర్పరిచాడు. మళ్ళీ రైతాంగాన్ని ఆదుకునే పరిస్థితులలో పూర్తిగా విఫలమై మళ్ళీ ఈ రోజు గాలి కబుర్లు చెప్తున్నాడు. అన్ని చేసేసినట్టుగా ఎంత అన్యాయం చూస్తాం. ఈ రోజు ఈ అన్నమయ్య జిల్లాలో 10 నుంచి 15% పంట ఖరీఫ్ పంట వేసుకోగలిగారంటే ఆ రైతుల పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ వ్యవసాయం పైన ఆధారపడిన కుటుంబాలను ఏ రకంగా ఆదుకోవాలన్నటువంటిది ఏ రోజన్నా మాట్లాడా? కరువు మండలం ప్రకటించారు. ఆ మండలంలో ఇన్పుట్ సబ్సిడీ గురించి ఏమైనా ఆలోచన చేసావా? ఎందుకు నువ్వు ఇంతవరకు 1 ఎకరా కూడా ఇన్పుట్ సబ్సిడీ లేకపోయినావు? రైతులకు గత ప్రభుత్వమే ఇన్సూరెన్స్ పే చేసేది, అది తీసేసావు. ఇప్పుడు తుఫాన్లు 2-3 వచ్చిన తర్వాత ఎక్కడన్నా 1 రూపాయి అందించావు రైతులకి? ఏది కూడా చేయకుండా కేవలం గాలి కబుర్ల మాటలు చెప్పుకుంటా పోవడమే ఈయన విధానం అయిపోయింది. అరటి రైతు దుర్భరం అయిపోయాడు. ఈరోజు మా మాజీ ముఖ్యమంత్రి గారు కూడా పులివెందుల అరటి రైతులను కూడా పరిశీలన చేయడానికి తను కూడా రేపు పులివెందులు చేరుకొని ఆ రైతుకు ధైర్యం కల్పించడానికి వెళ్తున్నారు. ఏ పంటకు కూడా మేము రైతుల గురించి అనేక సార్లు పోరాటాలు చేస్తే దాన్ని హేళన చేసి మాట్లాడడం, దాన్ని చులకనగా మాట్లాడడం. ఎందుకు ఆందోళన చెందుతున్నారు? రైతు కోసం ఎందుకు వీళ్ళు మాట్లాడుతున్నారు? రైతులు ఏమి ఇబ్బందులు పడుతున్నారు? పంట పెట్టుకుని రైతు పరిస్థితి ఏంటి? పంట పెట్టుకుని నష్టమైనటువంటి రైతు పరిస్థితి ఏంటి అన్నది ఏ రోజు ఒక చిన్న ఆలోచన కూడా రాకపోవడం చాలా దురదృష్టకరం. ఈయన వ్యవసాయం గురించి మాట్లాడడం, రైతుల గురించి మాట్లాడుతుంటే చాలా నవ్వు వస్తుంది అన్నమాట. ఏ రకంగా కూడా రైతును ఆదుకోలేక టోటల్ గా విఫలం. అధికారులు ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి 100% నాణ్యతతో అర్జీలు పరిష్కరించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారం నిమిత్తం నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ కార్యక్రమం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్, జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, హౌసింగ్ పీడీ ఎన్వివి సత్యనారాయణ తదితర అధికారులు కాకినాడ జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలు, దరఖాస్తులు స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన విచారణ చేపట్టి త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.
అనంతపురం జిల్లా గుత్తి మండలం రాజాపురం గ్రామంలో రైతన్న మీకోసం రైతు వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ రైతులను ఆదుకునే ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అని సీఎం చంద్రబాబు రైతులకు మంచి చేస్తారని తెలిపారు. రైతులు ఇంటింటికి వెళ్లి ప్రాసెసింగ్ తదితర అంశాలను వివరించారు. అనంతరం ఎస్సీ కాలనీలో 20 లక్షల రూపాయలతో డ్రైనేజీ కాలువలు, 30 లక్షల రూపాయలతో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. గ్రామంలో అక్క చెల్లెమ్మలతో కావచ్చు, పెద్దలు అందరూ కావచ్చు, వాళ్ళ సమక్షంలోనే రైతులకు మేలు చేసే విధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రైతుల కోసం మీకోసం అనే కార్యక్రమం పెట్టడం, ఆ గ్రామంలో ప్రతి రైతు అనుకున్నప్పుడు వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మాకు ఆ ఫస్ట్ టైంలో 7,000 రూపాయలు వచ్చింది, ఇప్పుడు 7,000 రూపాయలు వచ్చింది, 14,000 రూపాయలు మాకు ముట్టింది. ఆయన చెప్పిన విధంగా 20,000 రూపాయలకి 14,000 రూపాయలు మేము తీసుకున్నామని చాలా సంతోషంగా ఉన్నారు అనేది ఇది ఒక నిదర్శనం అని చెప్పచ్చు. అది కాకుండా ఈ రాజాపురం గ్రామంలో ఈరోజు ఎస్సీ కాలనీకి చెందిన వార్డులో 20 లక్షల రూపాయలతో డ్రైనేజీలు భూమి పూజ చేయడం, అదేవిధంగా రాజాపురం గ్రామంలోనే పంచాయతీరాజ్ బిల్డింగ్ను కూడా 32 లక్షల రూపాయలతో భూమి పూజ చేయడం కూడా అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క మొత్తం 1.5 సంవత్సరంలోనే సూపర్ 6 సూపర్ హిట్గా చేసి ఇప్పుడు ప్రజల్లోకి పోయి ప్రజలకు ఉన్న గ్రామాల్లో సీసీ రోడ్డు కావచ్చు, రైలు కావచ్చు, ఆ గ్రామం చెందిన ప్రజలకు ఏం కావాలో ప్రతి ఒక్కటి ఇల్లు కావచ్చు, అన్ని విధాలుగా గోకుల్ షెడ్ కావచ్చు, అన్ని విధాలుగా ఆదుకునేదానికి మేము ఉంటామని చెప్పి మా ప్రభుత్వం ఉంటుందని ఈరోజు భరోసా ఇచ్చి ఈరోజు అభివృద్ధి కార్యక్రమంలో నడుస్తున్నారు. కాబట్టి అందరూ కూడా రాజాపురం గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు తెలుపుకోవాలా. అదేవిధంగా రాష్ట్ర 5 కోట్ల ప్రజలు కూడా ఆయనకి సంతోషంగా ఉండాలా, ప్రజలకు ఇంకా మేలు చేయాలని చెప్పి ఆ దేవుని కోరుకుంటూ లోక్ నాయక్ ఫౌండేషన్ 2026 సంవత్సరానికి అవార్డులను ప్రకటించింది. ఈ మేరకు ఆ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వివరాలు వెల్లడించారు. లోక్ నాయక్ ఫౌండేషన్ సాహిత్య పురస్కారాన్ని ఏయూ మాజీ తెలుగు ఆచార్యులు వెలమల సెమ్మన్నకు ప్రకటించారు. ఈ అవార్డు క్రింద 2 లక్షల రూపాయల నగదు అందించనున్నారు. 4గురికి జీవన సాఫల్య పురస్కారాలు ప్రకటించారు. ప్రముఖ వైద్యుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడితో పాటు డాక్టర్ ప్రసాద్ తోటకూర, డాక్టర్ వేములపల్లి రాఘవేంద్ర చౌదరి, ఆర్యన్ ఉదయ్ ఆరేటికి ఈ అవార్డులు ఇవ్వనున్నట్లు యార్లగడ్డ తెలిపారు. ఈ పురస్కారం 1 లక్ష రూపాయల నగదు అందజేస్తామన్నారు. 2026 జనవరి 18న ఈ పురస్కారాలను అందించనున్నట్లు తెలియజేశారు. ప్రారంభించి గత 25 సంవత్సరాలుగా అవిచ్ఛిన్నంగా సమాజం నాకు ఎంతో చేసింది కాబట్టి తిరిగి ఆ సమాజానికి చెల్లింపు చేయాలి, పే బ్యాక్ టు ది సొసైటీ అనేటువంటి ఒక మోటోతో 25 సంవత్సరాలుగా ఈ సంస్థ నడిపిస్తూ తెలుగు భాషా సాహిత్యాలకు కృషి చేసినటువంటి ఒక పెద్దలకి 2 లక్షల రూపాయల నగదుతో ఇది ఆంధ్ర జ్ఞానపీఠగా ప్రసిద్ధి చెందింది. ఆంధ్రదేశంలో 2 లక్షల రూపాయల నగదుతో తెలుగు భాషా సాహిత్యాలకు కృషి చేసిన వారికి అవార్డు, వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి పెద్దలకి జీవన సాఫల్య పురస్కారాలు ఇవ్వటం ఇంతవరకు జరుగుతూ వచ్చింది. ఈ లోక్ నాయక్ ఫౌండేషన్ సాహిత్య పురస్కారం పొందినటువంటి వారిలో ఆచార్య వెలమల సెమ్మన్న గారు మన ఆంధ్ర విశ్వకళా పరిషత్లోనే ఆయన తెలుగు ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. 100 పుస్తకాలు రచించారు. ఆయన 100 పుస్తకాలు తెలుగు సాహిత్యంలో. వెలమల సెమ్మన్న గారు రచించినటువంటి తెలుగు భాషా చరిత్ర, అదేవిధంగా తెలుగు సాహిత్య చరిత్ర, ఇప్పుడు సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ ఐపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉంటారో ఆయన టెక్స్ట్ బుక్లుగా ఆయన పుస్తకాలు ఉన్నాయి. అందుకే లోక్ నాయక్ ఫౌండేషన్ వార్షిక సాహిత్య పురస్కారం 2 లక్షల రూపాయలు వెలమల సెమ్మన్న గారికి పోతుంది. అదేవిధంగా వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి పెద్దలకి సత్కరించేటువంటి దానిలో డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గారు ప్రపంచ ప్రఖ్యాత క్యాన్సర్ వైద్యులు, నీలం సంజీవ్ రెడ్డి గారికి, బసవ తారక గారికి, సోనియా గాంధీ గారికి అందరికీ న్యూయార్క్లో ఉన్నటువంటి స్టోన్ కెటరింగ్ హాస్పిటల్లో పనిచేస్తూ చేశారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వానికి క్యాన్సర్కి అడ్వైజర్గా ఉన్నారు. అదేవిధంగా బసరామ తారకం ఫౌండేషన్ ఆసుపత్రి స్థాపించని కారకుడు నోరి దత్తాత్రేయుడు. ఎన్టీ రామారావు భార్య చికిత్స చేయించుకుంటున్నప్పుడు ఈ దగ్గర స్టోన్ కెటరింగ్ న్యూయార్క్లో డాక్టర్ గారు నేను ముఖ్యమంత్రి గారి భార్యను కాబట్టి ఇక్కడ దాకా రాగలిగాను, మరి సామాన్య పేద పరిస్థితి ఏంటంటే ఆ స్ఫూర్తి ఆవిడ మాట తీసుకుని బసరామ తారకం క్యాన్సర్ హాస్పిటల్కు వ్యవస్థాపకులకు ప్రధాన కారకులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గారికి వీరికి జీవన సాఫల్య పురస్కారం కింద ఈ సంవత్సరం 1 లక్ష రూపాయల నగదుతో సత్కరించబడతారు. తోటకూర ప్రసాద్ గారు నాలస్లో ఉంటారు. ఈయన చేసినటువంటి గొప్ప పని ఏంటంటే నెల తెలుగు వెన్నెల అని చెప్పని ప్రతి నెల ఆఖరి శనివారం నాడు ప్రపంచవ్యాప్తంగా జూమ్ ద్వారా తెలుగు సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈయన తానా అధ్యక్షులుగా పనిచేశారు. తరువాత ఈయన ప్రముఖ గాంధేయవాది,
డాలస్ లో ఉన్నటువంటి జెఫర్సన్ పార్క్ లో గాంధీ గారి అతిపెద్ద విగ్రహం అక్కడ పెట్టి దాన్ని ఇప్పుడు అందరూ కూడా గాంధీ పార్క్ అని తీసుకొచ్చారు. డాలస్ లో వీరు తోటకూర ప్రసాద్ గారు, ఆర్యన్ ఉదయ్ ఆర్ఐటి 20 సంవత్సరాల క్రితం నాకు లండన్ లో పరిచయం అయ్యాడు. నేను పర్యటనకి వెళ్ళినప్పుడు ఎస్కార్ట్ గా ఉంటే నీకు ఎందుగా ఈ తెలుగు అసోసియేషన్ లండన్ లో ఈ కులాలు ఈ గొడవలు నీకు ఎందుగా లండన్ లో ఉన్నావు, నువ్వు లండన్ ప్రజానీకానికి ఇంగ్లాండ్ ప్రజలకు సేవ చేసుకో చేసుకోమని లండన్ రాజకీయాల్లో ఉండి మొన్న ఋషి సోనాక్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పార్లమెంటరీ నియోజకవర్గంలో ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి అక్కడ వాళ్ళకి ఎమ్మెల్యే అంటాం, వాళ్ళకి కౌన్సిలర్ అంటారు. ఆ ఎమ్మెల్యేగా కౌన్సిలర్గా 3 సంవత్సరాలు పనిచేశారు. ఆ తర్వాత ఇప్పుడు సెంట్రల్ లండన్ అంటే రాజప్రాసాదం కూడా ఉండేటువంటి భాగవీధంతో సెంట్రల్ లండన్ అంటారు. ఆ సెంట్రల్ లండన్ కి డిప్యూటీ మేయర్గా ఎన్నికై పనిచేస్తారు. అమెరికాలో హెన్రీ ఫోర్డ్ అనేటువంటి మెడికల్ పెద్ద సంస్థ ఉంటే ఆ హెన్రీ ఫోర్డ్ పురస్కారాన్ని పొందినటువంటి వేములపల్లి రాఘవేంద్ర చౌదరి గారు వాళ్ళు డెట్రాయిట్ లో ఉంటారు. కేవలం తను పనిచేసేటువంటి వైద్య వృత్తికి అంకితం కాకుండా ఆయన తెలుగు భాషా సంస్కృతి వికాసానికి ఎంతో కృషి చేస్తారు. ఈ వేములపల్లి రాఘవేంద్ర చౌదరి గారు వీళ్ళ నలుగురికి ఈ సంవత్సరం ₹1,00,000 జీవన సాఫల్య పురస్కారం ఇవ్వడం జరుగుతుంది. వేముల వెనమల సింహన్న గారికి సాహిత్య పురస్కారం. ఈ పురస్కార ప్రధానోత్సవం గత 25 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ఎన్టీ రామారావు గారు, హరివంశరాయ బచ్చన్ గారుల యొక్క వర్ధంతి అయినటువంటి జనవరి 18వ తేదీన మనం విశాఖపట్నంలో నిర్వహిస్తూ వస్తున్నాము. ఈ సంవత్సరం వీరందరినీ సత్కరించే కార్యక్రమం జనవరి 18వ తేదీన మన దస్పల్లా హోటల్లో వేదిక కన్వెన్షన్ హాల్లో జరుగుతుంది. RRR రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ గారు ఆయన ముఖ్య అతిథిగా వస్తారు. జస్టిస్ భట్టు దేవానంద్ గారు హైకోర్టు న్యాయమూర్తులు వారు ఒక ప్రధాన అతిథిగా వస్తారు. గంటా శ్రీనివాసరావు గారు వస్తారు. తనికెళ్ల భరణి గారు వస్తారు. ఈ సంవత్సరం జరిగే కార్యక్రమానికి జనవరి 18. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.